హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. ముఖ్యంగా ప్రజలందరికీ ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. గ్రామీణ ప్రాంతంలో ఆసుపత్రుల్లో హెల్తీ అనగా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో కింగ్ కోటి ఆసుపత్రి మలక్పేట ఏరియాలో వీటిని అయితే ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ హెల్త్ ఏటీఎంలను అభివృద్ధి చేసింది. గత 2 నెలల క్రితం ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సేవలు పరిశీలించారనమాట. హెల్త్ ఏటీఎం ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు లేవు కాబట్టి ప్రస్తుతం రక్త మూత్ర పరీక్ష నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ కేంద్రాలకు అయితే పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి రోగ నిర్ధారణ అవడానికి కనీసం 2-3 రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరి చేయాల్సి వస్తుంది. కానీ సరైన అవకాశాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నివేదికలు అందకపోవడంతో ఆలస్యం అవుతున్న కారణంగా సో ఇందుకు సంబంధించి ఈ విధంగా చెక్ పెట్టాలని చెప్పేసి వాటన్నిటికీ హెల్త్ ఏటీఎంస్ అయితే దృష్టి పెట్టారనమాట. ఇందులో వచ్చేసి హెల్త్ ఏటీఎం అంత ఆధునికమైనటువంటి ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయని చెప్తున్నారు. మనిషి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు వెంటనే గుర్తిస్తాయి. అందులో వచ్చేసి హెల్త్ ఏటీఎం వల్ల శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రతలు, రక్తపోటు, బీపీ, బరువు, అదేవిధంగా ఎత్తు, ఇక బియ్యం అనగా అదే రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఇలా ఉంది అన్నిటినీ తక్షణమే కొలుస్తాయి అనమాట. సో ఇందుకు సంబంధించి అంతేకాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు, రక్తంలో గ్లూకోజు, షుగరు, ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ టెస్టులను, డెంగ్యూ, మలేరియా, హెచ్ఐవి వంటి వ్యాధులకు ర్యాపిడ్ టెస్టులు కూడా వెంటనే చేస్తాయన్నమాట. ఇందుకు సంబంధించి మొత్తం 132 పరీక్షలు ఫలితాలు అయితే నిమిషాల్లో అందిస్తాయి. రోగి ఆరోగ్య కార్డులు, డిజిటల్ తయారీ, అదేవిధంగా సురక్షితమైన నిల్వలు చేయడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇదైతే ఏర్పాటు అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.